యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా కన్నుమూయవచ్చు. కన్నుమూసే ముందు అతిక్రమాలతో కన్నుమూస్తే నిత్య నరకాగ్ని గుండం తప్పదు. మరి దాని నుండి తప్పించబడాలంటే బ్రతికి ఉండగానే, జీవిస్తూ ఉండగానే మన అతిక్రమ క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడని 1 యోహాను 1:9 రాయబడింది. కనుకనే ప్రభు దగ్గర అడగాలి మనం, ప్రభువా నా అతిక్రమం తుడిచివేయము నాయన. ఆయన పరిశుద్ధ రక్తంతోనే మన అతిక్రమాలు తుడిచివేయబడతాయి. ఎఫెసీ 1:7 మన అపరాధములను ఆయన రక్తం ద్వారా తుడిచివేస్తున్నాడు, కడిగి వేస్తున్నాడు. ప్రకటన 1:5-6 ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపలను కడిగి వేస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆ అమూల్యమైన యేసు రక్తం ద్వారానే మనకు విమోచన కలుగుతుంది. మరి శాపం నుండి, పాపం నుండి విడిపించగల శక్తిమంతుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, అడగండి, ప్రభువా నా అతిక్రమాలు తుడిచివేయండి, నా అతిక్రమం